సలాములేకుం అస్సలాములేకుం. ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా గారు మనందరితో మాట్లాడడానికి, మనల్ని ఆశీర్వదించడానికి, దేశంలో రాష్ట్రంలో రాజకీయాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అందులో ఈ దేశంలో ఉండే ముఖ్యంగా మైనారిటీ సోదరులు కానీ దేశ ప్రజలు కానీ ఏ విధంగా స్పందించాలనో ఆలోచింపజేయడానికి ఫరూక్ అబ్దుల్లా గారు ఇక్కడికి వచ్చారు. మీకు అందరికీ తెలుసు ఫరూక్ అబ్దుల్లా గారిని. ఈరోజు దేశంలో ఎవరైనా సీనియర్ పాలిటీషియన్ ఉన్నారంటే అందులో నెంబర్ 1 ఫరూక్ అబ్దుల్లా గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ కుటుంబం ఈ దేశం కోసం పోరాడిన కుటుంబం. వారి తండ్రిని ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఆ రోజుట్లోనే కాశ్మీర్ ప్రధానమంత్రిగా పనిచేశారు. 4 సార్లు ఫరూక్ అబ్దుల్లా గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. వాళ్ళ కుమారుడు కూడా జమ్మూ అండ్ కాశ్మీర్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన కుటుంబం. ఈ దేశంలో అత్యంత గౌరవించబడే కుటుంబం ఫరూక్ అబ్దుల్లా గారి కుటుంబం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన ఎప్పుడు కూడా మన రాష్ట్రం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఆ రోజు ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి గారిని తీసేసినప్పుడు, బర్తరఫ్ చేసినప్పుడు గట్టిగా సహకరించిన వ్యక్తి ఫరూక్ అబ్దుల్లా గారు. ఎన్టీ రామారావు గారికి చాలా ఇష్టమైన నాయకుడు ఫరూక్ అబ్దుల్లా గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన వ్యక్తిత్వం, దేశం పట్ల ఆయనకుండే అచంచలమైన భక్తి, ఈ దేశంలో ఎవరైనా ఈ దేశం బాగుండాలి, అందరూ కలిసి ఉండాలి, ఈ దేశానికి బంగారు భవిష్యత్తు ఉండాలని ఆలోచించే వారిలో మొదటి వ్యక్తి ఫరూక్ అబ్దుల్లా గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను వారిని రమ్మని కోరాను. ఆ రోజు ఎన్టీఆర్ అన్నా, ఈరోజు నేనన్నా, మన రాష్ట్రం అన్నా చాలా అభిమానం. అలాంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి మనందరికీ సందేశం ఇవ్వడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా, రాష్ట్రానికి కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు ఇక్కడ ఉండే ప్రజలందరూ కడపలో మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. రేపు జరిగే ఎన్నికలు కడపకి పరిమితం కాదు, ఇది దేశానికి పరిమితం. భావి తరాల భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు ఈ ఎన్నికలు. నేను ఎందుకు ఈ విషయం వాడుతున్నానంటే, నిన్నే మీరు చూశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో ఒకసారి అర్థం చేసుకోండి. మన రాష్ట్రానికి అన్ని విధాల అన్యాయం చేసే వ్యక్తి, మన ప్రజానీకాన్ని దోచుకున్న వ్యక్తి కేసీఆర్. 60 సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాం, చాలా కష్టపడ్డాం, అభివృద్ధి చేశాం, సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. ఆదాయం అంతా దోచుకుని సంపద అంతా అతనే హస్తగతం చేసుకుని మనల్ని కట్టుబట్టలతో ఇక్కడికి పంపించాడు. ఈరోజు కట్టుబట్టలతోనే కాదు, అవమానం చేసి పంపించాడు. 5 సంవత్సరాలుగా మీరు ఒకసారి ఆలోచిస్తే నాకు ఎన్ని ఇబ్బందులున్నా ఆ ఇబ్బందులను అధిగమించి మీకు న్యాయం చేయడానికి రాత్రింబగుళ్ళు పనిచేసి మీకు సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ న్యాయం చేశాం. నేను అడుగుతున్నా, ఎవరైనా దేశంలో 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం లేదు. పెద్దలకు నేనే ఆలోచించాను. 60-55 లక్షల మంది, అందులో వృద్ధులున్నారు, మహిళలున్నారు, వితంతువులు ఉన్నారు, కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, ట్రాన్స్జెండర్ ఉన్నారు, అదే మరిగా దివ్యాంగులు ఉన్నారు. నేను అందరినీ దృష్టిలో పెట్టుకుని 2000 రూపాయలు 200 నుంచి 2000 పెంచి 10 రెట్లు పెంచినటువంటి వ్యక్తిని నేనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మళ్ళీ ఆలోచించాను, భవిష్యత్తులో మళ్ళీ పెంచుతాను, 2000 రూపాయల నుంచి 3000 రూపాయలు చేస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. మీకు ఇవ్వడంలో ఉండే తృప్తి ఇంకా దేంట్లో లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇవే కాదు, పసుపు కుంకుమ ఇచ్చాను.
అందరికీ ముస్లిం మహిళలకు కూడా, మెప్మాలో ఉండే సంఘ సభ్యులకి, డాక్రాలో ఉండే సంఘ సభ్యులకి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున 2 విడతలు ఇచ్చారంటే అది నాకు ఈ పేద మహిళల పట్ల ఉండే ప్రేమ, అభిమానం. ఒక అన్నగా ఇస్తానే ఉంటానని మరొక్కసారి మహిళలందరికీ హామీ ఇస్తున్నా. 20,000 కోట్లు ఇచ్చాం. 1 కోటి మంది ముస్లిం మన మహిళలకి ఈరోజు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేశాం. 1,00,000 కోట్ల రూపాయలు హెల్ప్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా ఇంకో పక్కన చంద్రన్న బీమా ఇచ్చాను, పెళ్లి కానుక ఇచ్చాను, దులాన్ ఇచ్చాను, 50,000 రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు నేను మీకు హామీ ఇస్తున్నా, దుల్హాన్ కింద 1,00,000 రూపాయలు ఇస్తానని మరొకసారి హామీ ఇస్తున్నా. మైనారిటీ సోదరులందరికీ హామీ ఇస్తున్నాను. ఒకప్పుడు మీరు చూస్తే ఏదైతే ఈరోజు మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా నేను ఆలోచించి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. అవన్నీ కూడా ఈరోజు మనం చేస్తున్నాం. ఈరోజు ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ పెట్టాను. అన్నా క్యాంటీన్ పెట్టి ఎక్కడా లేని విధంగా మన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నాణ్యమైన భోజనం 5 రూపాయలకే ఏ పూటైనా సరే నాణ్యమైన భోజనం పెట్టాం. ఇది కాకుండా మీరు చూసినప్పుడు ఆహార భద్రత చేశాం. అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. ఇంకా ఇస్తానే ఉంటాను. ఎక్కడా వెనక్కిపోయే లేదు. నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా. అదే సందర్భంలో అభివృద్ధిలో ముందుకు పోయాం. ఈరోజు మీరు చూడండి, అన్ని గ్రామాలు, అన్ని టౌన్ని అభివృద్ధి చేస్తున్నాం. 5 సంవత్సరాల కంటే ముందు కడపెట్లుంది, ఈరోజు కడపెట్లుందో ఒక్కసారి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎయిర్పోర్ట్ కూడా మళ్ళా ఇది చేసి ఆపరేషన్ తీసుకొచ్చాం. రేపు కడప నుంచి ఎవరైనా బయట పోవాలంటే చాలా సులభంగా ఇక్కడి నుంచి బెంగళూరు కానీ, అమరావతి కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ నేరుగా ఫ్లైట్లు ఉంటాయని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు ఇక్కడ ఒక పక్కన దర్గా ఉంది, గండికోట ఉంది, పక్కనే భద్రాచలం తలపెంచే విధంగా ఇక్కడే పక్కనే మీరు చూస్తే ఒంటిమిట్ట ఉంది. ఇవన్నీ అభివృద్ధి చేస్తున్నాం. ఒక పర్యాటక కేంద్రంగా చేస్తాం. మైనారిటీల కోసం మీరు చూస్తే ఇక్కడే ఆజ్ హౌస్ కట్టాం, కర్నూలులో ఒకటి కట్టాం, మళ్ళా అమరావతిలో ఒకటి కట్టాం. ఒకప్పుడు నేనే హైదరాబాద్లో కడితే మళ్ళీ ఒకటి పోతే 3 ఆజ్ హౌస్లు కట్టిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. ఆ రోజు షాదీ ఖానాలకు డబ్బులు ఇచ్చాం. ఇంకో పక్కన పెద్ద ఎత్తున మసీదులకు ఆర్థిక సహాయం చేశాం. ఈరోజు మీరు చూస్తే 1,25,000 మంది ముస్లిం విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇస్తున్నాం. విదేశ విద్యకి మొన్నటి వరకు 10 లక్షలు ఇచ్చాం. ఇప్పుడు 15 లక్షల రూపాయలు ఇప్పిస్తానని మైనారిటీ పిల్లలందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన మొన్ననే మీరు చూశారు, ఒక మంత్రి ఇచ్చాం, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చాం. భవిష్యత్తులో కూడా రాజకీయంగా ముస్లిం సోదరులకు తగిన గుర్తింపు ఇచ్చే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మొన్ననే ఇమాములకు 5,000 రూపాయలు ఇచ్చాం, మౌజములకు 3,000 రూపాయలు ఇచ్చాం. ఈరోజు ఈ పవిత్రమైన దర్గా ఉండే స్థలంలో అనౌన్స్ చేస్తున్నాను, భవిష్యత్తులో ఇమాములకు 10,000, మౌజములకు 5,000 రూపాయలు ఇస్తాను. దగ్గర 31,000 మందికి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ 13 కోట్ల రూపాయలతో ఆజ్ హౌస్ కట్టాం, 27 కోట్లు మళ్ళా పెంచాం, 27 కోట్లతో మనం ఇది చేశాం. ఎవరైనా ఆజ్కి పోతే వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఇది కాకుండా ఇప్పుడే నేను చెప్పాను, దుల్హాన్ 1,00,000 రూపాయలు చేస్తాం. ఉరుదుని ఇంకా బాగా అభివృద్ధి చేసి మీ అందరికీ ఉరుదు అందుబాటులో పెట్టేట్టుగా మీ అందరికీ ఉరుదు అన్ని ఆఫీసుల్లో ఉరుదు బోర్డులు పెట్టే విధంగా చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.
25 మైనారిటీ గురుకుల పాఠశాల పెడతాం, మంచి బిల్డింగ్లు కడతాం, ఉర్దూ కూడా అందులో పెట్టి ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆటోల పైన, ట్రాక్టర్ల పైన టోటల్గా పన్ను రద్దు చేశాను. ఇంకో పక్క మీరు ఆలోచిస్తే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా నేనే కడతాను, ప్రభుత్వమే కడుతుంది. అదే కాకుండా సాధికార సంస్థ పెట్టి ఈ యొక్క డ్రైవర్ని అన్ని విధాల పైకి తీసుకొస్తాం. ఇది కాకుండా ఇంకో పక్క ఆటోలు మైనారిటీ సోదరులు కొనుక్కోవాలంటే ఆటో రిక్షాలు కానీ ఎలక్ట్రికల్ ఆటోలు కానీ 50% సబ్సిడీతో మీకు కొనిస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంత మునిపే చెప్పాను, విదేశ విద్యకి 25 లక్షల రూపాయలు చేస్తాం. 15 లక్షలు కూడా కాదు, 25 లక్షలు చేసి మీ పిల్లల్ని బాగా చదివించే బాధ్యత నాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మరిగా ఇక్కడే మెడికల్ కాలేజీలో చూశారు, పిల్లలు చాలా బాధపడ్డారు. మేనేజ్మెంట్ సరిగా చేయకపోతే నేనే ఆలోచించి వాళ్ళ ఫీజు కూడా కట్టి తర్వాత వాళ్ళకి సీట్ కూడా ఇప్పించి సుప్రీంకోర్టు వరకు పోరాడిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీది. ఫాతిమా కాలేజీలో ఇలాంటి చాలా పనులు చేశాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, ఇక్కడుండే జగన్మోహన్ రెడ్డి పోయినసారి మైనారిటీ ఓట్లు వేశారు. నిన్నే మాట్లాడు పీయూష్ గోయల్ ఏమన్నాడంటే మా మిత్రపక్షం టీఆర్ఎస్, అదే మరిగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నిన్ననే పీయూష్ గోయల్ చెప్పాడంటే, బీజేపీ నాయకులు చెప్పారంటే నేను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు నాటకాలు ఆడారు, డ్రామాలు ఆడారు. మీ నిజ స్వరూపం బయటపడింది. మా మైనారిటీ సోదరులు మొన్న ఎన్నికల్లో నీకు ఓటేస్తే ఈరోజు అలాంటి వారికి వెన్నుపోటు పొడిచిన మాట వాస్తవమా కాదా అని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. ఎంత దారుణం చేశాడు ఈ నరేంద్ర మోడీ. ముస్లింల పట్ల వివక్షత, దారుణమైన దాడులు, కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు ముస్లింలు ఎవరికి కూడా భద్రత లేని పరిస్థితి తీసుకొచ్చాడు. మీరు ఏ తిండి తింటే నరేంద్ర మోడీకి ఎందుకని అడుగుతున్నా. మీరు తినే తిండి ఆయన డిసైడ్ చేస్తాడని అడుగుతున్నా. మీరు ఎక్కడికి పోవాలనో చెప్పే అర్హత ఆయనకి ఎక్కడుందని అడుగుతున్నా. ఈరోజు త్రిపుల్ తలాక్ ఉంది, ఏం చేశారు నేను అడుగుతున్నాను. త్రిపుల్ తలాక్ విషయంలో మైనారిటీస్ పైన దాడులు చేయడానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి మామూలుగా కాకుండా ప్రత్యేకమైన చట్టం తీసుకొస్తారా మీరు? హిందువులకు ఒక చట్టం, ఈ ముస్లింలకు ఒక చట్టమా? ఈ దేశంలో ఈ ముస్లింలు భాగస్వాములు కాదా అని నేను నిలదీస్తున్నా. ఈ కడప దర్గా సమస్యలో జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడా, ఫరూక్ అబ్దుల్లా గారు మాట్లాడారు, నేను మాట్లాడా, మా పార్టీ సపోర్ట్ చేశాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, గోద్రా సంఘటనలో మీకు ఇంకా మర్చిపోవద్దండి. ఆ రోజు 2500 మందిని ఊచకోసుకొచ్చారు, ముస్లింలు నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఆ రోజు నేను డిమాండ్ చేశాను, ఒకే మాట అడిగాను, వాజ్పేయి గారిని, నరేంద్ర మోడీ గారిని డిస్మిస్ చేయమని డిమాండ్ చేసిన మొట్టమొదటి వ్యక్తిని, మొట్టమొదటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే ఆయనకు నా మీద కోపం ఉంటే పర్వాలేదు, రాష్ట్రం కోసం ఆశపడ్డాను తప్ప అది కూడా నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నరేంద్ర మోడీకి దగ్గర స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కేసులున్నాయి, ఆ కేసులు మాఫీ కావాలి. అందుకే నరేంద్ర మోడీ సంఖలో కూర్చున్నాడు పోయేసి. ఇంకో పక్క నిన్న చూశారు, కేసీఆర్ని సపోర్ట్ చేస్తాడంట, మద్దతు తీసుకుంటే తప్పేంటని అడిగాడు. తప్పన్నారు కూడా. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో పుట్టిన ఎవడైనా సరే కేసీఆర్కు మద్దతు చెప్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండి రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారు మీరు. ఎన్ని తిట్టారు తమ్ముళ్ళు మనల్ని. మనమేం దొంగలమా, ద్రోహులమా, కష్టపడలా, దోపిడీదారులమా? మనం కాదు, కష్టపడ్డాం, 60 ఏళ్ళు శ్రమ చేశాం, హైదరాబాద్ని అభివృద్ధి చేశాం,
నేనే అభివృద్ధి చేశా. ఇన్ని చేస్తే కనీసం మర్యాద లేకుండా మన మీద దాడులు చేసి అవమానించి రాష్ట్ర విభజన చేసి మనల్ని ఇక్కడ తరిమి కొట్టారు. ఇక్కడికి వచ్చాం, 1,00,000 కోట్ల రూపాయలు మన ఆస్తుల్లో వాటా రావాలి. ఎందుకు ఇప్పించడని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. ఇంకో పక్క పోయిన నెల ఫిబ్రవరిలో 23వ తారీఖున పోలవరం కట్టడానికి వీలు లేదని సుప్రీంకోర్టులో వేశారు కేసీఆర్. దానికి సమాధానం ఏంటని అడుగుతున్నాను. ఇంకో పక్క రాయలసీమకు నీళ్లు వద్దని ఏదైతే మత్స్యమర్రి కానీ ఇంకో పక్కన శ్రీశైలం ప్రాజెక్టులో వచ్చే నీళ్లన్నీ నిలిపేయమని రాయలసీమకు హక్కు లేదని గట్టిగా వాదించే పరిస్థితికి వచ్చారు. ఆ నీళ్లు తెలంగాణకి ఇమ్మన్నారు. నేను అడుగుతున్నా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని, నీకేమైనా సిగ్గుంటే, ఈ ప్రాంతం పైన అభిమానం ఉంటే, నువ్వు పుట్టిన స్థలం పైన అభిమానం ఉంటే అలాంటి వ్యక్తిని ఎట్లా సపోర్ట్ చేస్తావని అడుగుతున్నా. పులివెందలకు నీళ్లు ఇచ్చా, నేను కుప్పం కంటే ముందు ఇచ్చా. ఇప్పుడు చూస్తే ఆ నీళ్లు కూడా రాకుండా ఉండాలని పోతిరెడ్డిపాడు ముత్యమర్రి క్లోజ్ చేయమంటే అలాంటి వ్యక్తికి నువ్వు మద్దతు ఇస్తావా? రాయలసీమ రాళ్లసీమగా మారిపోవాలన్నా? నేను అంటున్నా, ఇలాంటి వాళ్ళని నేను లెక్క పెట్టుకోను. తప్పకుండా రాయలసీమకు నీళ్లు ఇస్తా, సస్యశ్యామలం చేస్తా, రతనాల సీమగా చేస్తా. నిన్నే చూశారు కడపకు స్టీల్ ప్లాంట్, అంతమును బ్రహ్మణికి ఇచ్చారు. అన్ని అవకతవకలే, మొత్తం అవినీతిలో జైలు పోయే పరిస్థితికి వచ్చాడు. నిన్న కర్ణాటక ఎన్నికలుంటే మళ్ళీ పోయి ఆయనకు ప్రచారం చేశారు. ఇప్పుడు చూస్తే రాయలసీమ స్టీల్ ప్లాంట్ కోసం అది కూడా కడపలో పెట్టడానికి నేను పోరాడా. బీజేపీ ఇన్లా ఎన్డీఏ ఒప్పుకోలా. నువ్విచ్చేదేంటి, నేనే పెడతానని కడపకు స్టీల్ ప్లాంట్ శాంక్షన్ చేశాను. అదే నాకుండే కమిట్మెంటు, అదే ఈ జగన్మోహన్ రెడ్డికి ఉండే చేతగానితనం, భయం. కేసీఆర్ను చూస్తే ఉచ్చలపోసుకుంటాడు. మీరు చూడండి, ఆయన మాట్లాడే మాటలు చూస్తే బంచేది నీ కాళ్ళ మొక్కతానని ఆయన కాళ్ళ కాడ కాపలా గాయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకు ఆ కర్మ పట్ల ఆత్మగౌరవం కోసం మనం పుట్టాం. నేను ఏమైనా ఇవ్వగలుగుతా మీకు. మీ ఆత్మగౌరవం పోతే ఆ ఆత్మగౌరవాన్ని నేను తేలేను తమ్ముళ్ళు, ఆడబిడ్డలు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఊహించారా 200 రూపాయలు 2000 రూపాయలు చేస్తానని, పసుపు కుంకుమ ఇస్తానని, అన్నదాత సుఖీభావ కింద రైతులను ఆదుకుంటానని ఎవ్వరు మీరు ఊహించలా. అదే మరి నిరుద్యోగ భృతి కూడా ఇచ్చాను. ఈరోజు ఒకే మాట చెప్తున్నాం, గర్వంగా చెప్తున్నాం, 15 లక్షల ఎంఓయూలు వచ్చాయి, 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి, 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. అదే కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే ఒక్కడు రాడు. ఇంత మునిపే 100 కంపెనీలు జైలు తీసుకుపోయాడు, ఐఏఎస్ ఆఫీసర్లు జైలు పోయాడు. పోయిన ఎలక్షన్లో చెప్పాం, జాబు కావాలంటే బాబు రావాలని. ఇప్పుడు చెప్తున్నా, మళ్ళా జాబు రావాలంటే బాబు ఉండాలి, మళ్ళీ మళ్ళీ గెలవాలి. లేకపోతే రాష్ట్రం చాలా అధోగతి పాలవుతుంది. కడపకు నీళ్లు తీసుకొస్తాం. ఈ కడపకు మీరు చూస్తే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద 70 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. ఎంతైనా ఇస్తాను. ఈ కడపని ఒక ఆదర్శంగా తయారు చేయించే బాధ్యత, స్మార్ట్ సిటీగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది చేపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఇది ఈ సర్కిల్ని టిప్పు సుల్తాన్ సర్కిల్గా ప్రకటించమని కోరారు. స్తూపం కూడా పెట్టి బ్రహ్మాండంగా టిప్పు సుల్తాన్ సర్కిల్గా దీన్ని నియమించి బ్రహ్మాండమైన సర్కిల్గా దీన్ని తయారు చేసి ఈ కడపకు వస్తాని
నేరుగా అందరికీ గుర్తుండే విధంగా ఈ టిప్పు సుల్తాన్ సర్కిల్ ఉంటుందని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. తమిళ్లో అదే మరిగా ఈరోజు ఏదైతే మనం కట్టిన ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ మాట్లాడాడు. కట్టాడా తమ్ముళ్ళు ఒక ఇల్లు? పసుపు కుంకుమ ఇచ్చాడా? నేను కట్టా. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో రాజీవ్ స్వగృహ కలిపితే అవి కూడా సరిగా పూర్తి చేయాల. అవి పూర్తి చేశా. కడపలో కూడా పూర్తి చేస్తా. మళ్ళా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందరికీ ఉచితంగా పల్లెటూరులో ఏదైతే ఇస్తున్నామో పట్టణాల్లో కూడా ఉచితంగా ఇళ్లు కట్టించే బాధ్యత, డబుల్ బెడ్రూమ్ కట్టించే బాధ్యత నాది. అదే మరి దాంట్లోని ఎవరైతే నమాజ్ చేసుకుంటారో వాళ్ళకు అదనంగా ఒక 50 స్క్వేర్ మీటర్ యార్డులు పెట్టి ప్రత్యేకంగా నమాజ్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే మరి ఇమాం కాలేజీలని వీళ్ళందరినీ ట్రైన్ చేయడానికి ఎప్పటికప్పుడు బాగా ఇచ్చేయడం కోసం అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మంచి ఎండలు ఈరోజు మీరు చూస్తే ఫరూక్ అబ్దుల్లా గారు మంచి చల్లని ప్రదేశం అది జమ్మూ అండ్ కాశ్మీర్. అక్కడి నుంచి ఆయన వస్తానే చల్లని గాలి కొడతా ఉంది. ఇక్కడ మంచి మధ్యాహ్నం. వీఆర్ వెరీ హ్యాపీ సార్. యూ హ్యావ్ బ్రాట్ వెరీ గుడ్ బ్రీజ్, వెరీ కోల్డ్ బ్రీజ్. ఇన్ సమ్మర్ యూ హ్యావ్ బ్రాట్ టు కడప ఫ్రమ్ కాశ్మీర్. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. యు ఆర్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ది నేషన్, not only for me. You have to give a message to our people, not only our youngsters also you have to give a message. This area, I want to remember you, sir. During NTR time, you came here. I am very happy. You are very close to our family, either NTR family or with me. Always you are blessing me. You are supporting me. For that, I am forever grateful to you. I need your good wishes and blessings. With this, నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందన తెలియజేసుకుంటూ ఇప్పుడు గౌరవనీయులు ఫరూక్ అబ్దుల్లా గారు మాట్లాడతారు. లాస్ట్ अस्सलाम वालेकुम। मुझे खुशी है कि आज चंद्रबाबू जी ने मुझे यहाँ पे आपके इलाके में लाया है। मैं शुरू करता हूँ। मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी है हम वतन है हिंदुस्तान हमारा। ये वतन हम सब का है। वो किस मजहब से है, वो कौन सी जबान बोलता है, वो किस प्रांत में रहता है, वो क्या खाता है, वो इस देश का एक नागरिक है। देखिए यहाँ पे जहाँ मैं खड़ा हूँ वहाँ मुझे भगवान का मंदिर भी दिखता है। यही है हिंदुस्तान की खूबसूरती कि जहाँ मस्जिद है वहाँ मंदिर भी है, वहाँ गुरुद्वारा भी है, वहाँ चर्च भी है। अगर ये नहीं होता तो ये हिंदुस्तान नहीं होता। अगर जम्मू कश्मीर इस हिंदुस्तान का हिस्सा हुआ, वो हुआ उस लंगोटी पहने हुए आदमी जिसे गांधी कहते थे। और उस गांधी ने जब इस देश की नियम रखी और जब वो लड़ाई हुई अंग्रेजों के खिलाफ, वहां किसी ने ये नहीं देखा कि तुम्हारा धर्म क्या है, तुम्हारी भाषा क्या है, तुम रहने वाले कहां हो। हम सबकी मिली लड़ाई थी कि अंग्रेजों को हमने बाहर निकालना है और देश को आजाद करना है। मगर जब देश को आजाद किया तो कोशिश थी
कि इस देश में हम सब इज्जत से रह सकें, हमारे बच्चे, हमारी माएं बहनें इज्जत से चल सकें, हम लोग इज्जत की रोटी खा सकें। मगर आज जो हिंदुस्तान बन रहा है वो हिंदुस्तान गांधी का हिंदुस्तान नहीं है। जहां फर्क किया जा रहा है कि मुसलमान कौन है, दलित कौन है, तुम हमारे साथ हो या नहीं हो। ये वोट जो आप इस्तेमाल करने वाले हैं, याद रखिए, ये उन करोड़ों की कुर्बानी है जिन्होंने लाल किले पे जवाहरलाल को तिरंगा झंडा लहराते हुए नहीं देखा। उन्हें टिकटिकी खाई, जेल गए, जलियांवाले बाग में शहीद किए गए, काला पानी पहुंचाए गए। आज उस देश की जब हम सूरत देखते हैं तो डर लगता है कि हम जा किस तरफ रहे हैं, हमारा रुख क्या है। मैं हिंदुओं से दिल की गहराई से पूछना चाहता हूं, उनकी किताबों में लिखा हुआ है भगवान राम विश्व के राम हैं, दुनिया के राम हैं, और मुसलमान अल्लाह को रब्बुल मुस्लिमीन नहीं कहते, वो उसे कहते हैं रब्बुल आलमीन, आलमों का रब। अगर वो आलमों का रब है तो वो सबका रब है, और अगर वो विश्व का राम है तो वो सबका राम है। मगर ये वो नहीं करते। आज देखिए, इलेक्शन से आने से पहले ये याद रखिए, शोर था राम का मंदिर बनाएंगे। क्या आज आपने कहीं वो आवाज सुनी? जब से इलेक्शन हुआ है कोई आवाज सुनी आपने? आज सिर्फ बात कर रहे हैं कि हमने पाकिस्तान पे हमला किया, उसके बगैर कुछ नहीं कहते हैं। समझते हैं कि हम इतने बेवकूफ हैं कि हम इनकी बात में फिसल जाएंगे। अरे हम हिंदुस्तानी तो हिंदुस्तान को मजबूत करना चाहते हैं, मगर वहां ये भी देखना चाहते हैं कि हमारे पड़ोसी भी मजबूत हों और ईमान पे रहें, और जो ये आतंकवाद है इसको ख़त्म करें। देखिए, मुझे वाजपेयी की ये बात आज याद आती है, जब वो मेरे प्रदेश में आए और बॉर्डर पे तकरीर की, हमारे माइक पाकिस्तान की तरफ भी लगे हुए थे। उन्होंने कहा कि दोस्त बदलाए जा सकते हैं, दोस्त बदलाए जा सकते हैं, पड़ोसी बदलाए नहीं जा सकते। अगर हम पड़ोसी के साथ दोस्ती में रहेंगे और वो हमारे साथ दोस्ती में रहेंगे, दोनों तरक्की करेंगे। अगर हम दुश्मनी में रहे तो दोनों की तरक्की रुक जाएगी। आज मैं ये बीजेपी वालों को सुनाना चाहता हूं जो ये समझते हैं कि वो देश को मजबूत बनाएंगे। देश तब मजबूत बनेगा जब यहाँ का हिंदू, मुसलमान, सिख, ईसाई, भाई बहन जो भी हैं वो मजबूत होंगे। जब वो इज्जत की रोटी खाते होंगे, उनके बच्चे नौकरी में लगे होंगे, तब ये मुल्क तरक्की करेगा। और मैं ईमानदारी से, इस बात की खुशी है मुझे कि मैं आपके इस इलाके में आया। रायसीना जो सबसे पिछड़ा हुआ इलाका है, जहां पानी की कमी है, अगर यहां पानी होता तो आप सोना उगाते, सोना। मगर इंशाअल्लाह आप इनको साथ देंगे, तेलुगु देशों को साथ देंगे तो इंशाअल्लाह आपके यहां पानी आएगा। ये दरियाओं का रुख मोड़ रहे हैं आपको पानी देने के लिए। और मैं आपको कहना चाहता हूं, इंशाअल्लाह अगली दफा आऊंगा तो आपके यहां पानी देखूंगा जो आपके खेतों को सैराब कर रहा होगा। मगर मेहनत करनी है, आपने भी मेहनत करनी है, हमने भी मेहनत करनी है। ताली एक हाथ से नहीं बजती। अगर आप देखें इनके प्रोग्राम में, अगर मैं आपके सामने पढ़ूं तो रात दिन एक ही यहां हो जाएगी। जितने काम इनने किए हैं
बेकारों के लिए, मजबूरों के लिए, हमारी माओ बहनों के लिए मेरे पास अल्फाज नहीं है इनका शुक्रिया करने के लिए। मगर काम अभी बहुत करने हैं, काम पूरा नहीं हुआ, इसीलिए मैं आपके पास आया हूं। इनको बड़ी बहुमत से लाइए और दुश्मन को शिकस्त दीजिए। अरे यही जगन रेड्डी साहब, मुझे याद आता है एक दफा मेरे घर आए और चाहते थे कि यहां आंध्रा के, जब आंध्रा एक था, इसके मुख्यमंत्री बने जब इनके बाप वालिद गुजर गए थे, और मुझसे कहा, मैं जगन को याद दिलाना चाहता हूं, मुझसे कहा कि मुझे कांग्रेस अगर यहां का वजीर आला बनाएगा, मैं 1500 करोड़ रुपया कांग्रेस को देने के लिए तैयार हूं। देखिए कहां से आया वो रुपया। क्या इनके पास कोई जमीन में खजाना रखा हुआ है? वो भी तो लूट के लाया होगा। जो 1500 करोड़ देगा वो फिर आपसे ये कहे कि मैं अगर आऊंगा तो मैं आपका भविष्य ठीक करूंगा। खबरदार रहिएगा, ऐसे आदमी अपना भविष्य ठीक करना चाहते हैं, आपका भविष्य बर्बाद करना चाहते हैं। मुझे सिर्फ एक चीज का दिल में है कि मरने से पहले मैं इस हिंदुस्तान को, वो हिंदुस्तान देखना चाहता हूं जहां कोई भूखा न रहे, किसी के सर पे छप्पर न हो, किसी का माँ भूखी या प्यासी न हो, उसको दवाई की कमी न हो अगर उसको जरूरत पड़े, और उसके खेत लहराते हों। और जब ये होगा, कारखाने लगेंगे, आबाद होंगे, मैं तब अल्लाह से कहता हूँ, या अल्लाह मुझे तब इस दुनिया से ले जाना जब मैं सचमुच इस हिंदुस्तान को आबाद देख सकूं, यहाँ हर एक को आबाद देख सकूं। मैं फिर से, यहाँ 40 डिग्री टेम्परेचर, अल्लाह का करम, मेरे वहाँ इस वक्त 12 डिग्री है और बर्फ़ अभी भी पहाड़ों पे है। अपील करूँगा आपसे, इलेक्शन हो जाए तो आइए अल्लाह की उस जन्नत को देखिए जो अल्लाह ने हम लोगों को बख्शी है। हम लोगों ने उस जन्नत का ख्याल रखा नहीं, हम जिम्मेवार हैं उस जन्नत को जहन्नम बनाने में। आइए मिलके उसको भी जन्नत बनाएं। आइए देखिए कि भारत का उस हिस्सा जो कभी भी, मैं आपसे कहना चाहता हूँ, वो न कभी पाकिस्तान का था न पाकिस्तान का होगा, और अगर रहेगा तो भारत के और आपके साथ रहेगा। याद रखिएगा, बहुत से लोग आएंगे, सरफिरे आएंगे, बहुत सी बातें कहेंगे। आज 70 साल से वो यहीं से है और इंशाअल्लाह जब तक ये दुनिया कायम है यहीं रहेगा। दुआ करें कि अल्लाह ताला आपको आबाद रखे, आपके घरों को आबाद रखे, और चंद्र बाबू जी की जमात को इतनी अक्सरियत से लाए कि दुश्मन जो हैं वो कांप उठें कि सचमुच अभी भी वो इंसान है जो अल्लाह के रास्ते पे लोगों का काम करना चाहता है। मैं अपनी तरफ से इन्हें मुबारक करता हूँ, आपको मुबारक करता हूँ कि आप इस गर्मी में, मेरी बहनें, मेरे भाई, मेरे बुजुर्ग आए हैं। मुझे भी वक्त मिला आपके दीदार करने का, और दुआ करिएगा कि अल्लाह ताला मुझे भी सेहत बख्शे और हमें भी इस जमात से, जिसे हम भारतीय जनता पार्टी और आरएसएस कहते हैं, अल्लाह इस मुल्क को उनसे बचाए और हमें आगे ले सके उन जमातों से जो हिंदुस्तान को एक रखना चाहते हैं, मजबूत रखना चाहते हैं और आगे ले जाना चाहते हैं। यही कहकर आपसे इजाज़त लेता हूँ। जय हिंद, जय आंध्र प्रदेश। తమిళలో మీరందరూ కూడా ఫరూక్ అబ్దుల్లా గారు చెప్పింది విన్నారు, నేను చెప్పింది కూడా విన్నారు. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ప్రతి ఒక్క కుటుంబం మీరు ఆలోచించాలి. 5 సంవత్సరాల్లో మీకేమేమి లాభం వచ్చింది, నరేంద్ర మోడీ వల్ల ఏ విధంగా ఇబ్బందులు పాలయ్యారు, ఇప్పుడు కూడా మీలో ఏ విధంగా అభద్రతా భావం ఉంది, అదే మరి కేసీఆర్ ఏ విధంగా మనల్ని అవమానించాడు, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో, నరేంద్ర మోడీతో ఏ విధంగా లాలూచి పడ్డాడో
ఈ విషయం కూడా మీరు ఆలోచించాలి. మీరు ఆలోచించి నిర్ణయం చేయండి. ఈ కడపలో అమీర్ బాబు తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో పనిచేస్తున్న సామాన్య కార్యకర్త, ఒక సామాన్య కార్యకర్త, నీతి నిజాయితీగా ఉండే వ్యక్తికి సీట్ ఇచ్చాం. గెలిపించే బాధ్యత మీది. సైకిల్ గుర్తుకే ఓటేస్తామని గట్టిగా. ఇంకో పక్క ఆదినారాయణ రెడ్డి, ఈరోజు ఆదినారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉండి కాదు నేను ఎంపీ బొమ్మన పోతాను, ఈ జిల్లాకు న్యాయం చేయాలి, తప్పకుండా కడప జిల్లాని నెంబర్ 1 జిల్లాగా తయారు చేయడానికి ఏ బాధ్యత చెప్పినా చేస్తానని ముందుకొచ్చిన వ్యక్తి ఆదినారాయణ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, వీళ్లకు కాంగ్రెస్ అభ్యర్థులకి పోలికుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. సొంత చిన్నాన్నని బాబాయిని చంపేశారు. చంపారా లేదా తమ్ముళ్ళు? కడాని ఎవరవన్నీ రూపుమాపేశారు సాక్ష్యాలన్నీ. ఇక్కడుండే ఎంపీ, అవునా కాదా? ఆయనే మొట్టమొదటిసారి వెళ్ళాడని ఎస్పీకి చెప్పాడని ఎస్పీనే స్వయంగా చెప్పాడు. నాకు ఫోన్ చేశాడు, ఇది గుండెపోటుతో అనిపాడు తప్ప ఏం జరగలేదని ఈయన మభ్యపెట్టే పరిస్థితికి వచ్చాడు. అలాంటి వ్యక్తులు మీకు ఎంపీలు కావాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు రక్షణ ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను మిమ్మల్ని కోరేది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించండి. సంక్షేమానికి ఓట్లేయండి, అభివృద్ధికి ఓట్లేయండి. మీకు అండగా మేము ఉంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ముస్లింలకు కానీ మన రాష్ట్రానికి కానీ విరోధి మోడీ గారు, అవునా కాదా? నమ్మక ద్రోహం చేశాడా లేదా? అదే మరి మనకు విరోధి కేసీఆర్. మన ఆస్తులు కొట్టేసి మనం బతకాలంటే బతకనీయకుండా చేస్తూ మన ఏదైతే శ్రమను కూడా దోచుకున్న వ్యక్తి, అవమానించిన వ్యక్తి కేసీఆర్. మన అభివృద్ధికి అడ్డం పడే వ్యక్తి కేసీఆర్. అదే సమయంలో మన రాష్ట్రంలో పుట్టి ఓట్లు కావాలని చెప్పి పెద్ద మెజార్టీతో ఎంపీ అయ్యి మీరు అభిమానిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మీ రాజకీయం కోసం, మీ కేసుల మాఫీ కోసం మా జీవితాలతో ఆడుకుంటే అడ్రస్ గల్లత్తు చేస్తామని గట్టిగా మీరు చెప్పాలి. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఏం జరుగుతుందో ఫరూక్ అబ్దుల్లా గారు చెప్పారు. మళ్ళీ వీళ్ళందరి సహకారాన్ని మనం కట్టుకున్నాం. జాతీయ స్థాయిలో అందరూ నాయకులు మనకే సపోర్ట్ చేశారు. ఒక్క బీజేపీ తప్ప ప్రత్యేక హోదా, విభజన హామీలు మన పట్ల సంఘీభావాన్ని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు 25 గెలిపించండి, నేను ఎవరిస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తానని. బీజేపీ ఇవ్వనున్నారు, 5 ఏళ్ళు ఆడిచ్చారు, ఇంకా బీజేపీ ఇవ్వడం లేదు. ఎవరిస్తారు? ఇక్కడ ఉండే నాయకులు. అదే మరి కాంగ్రెస్ పార్టీ కూడా హైదరాబాద్లో మీరు చూశారు. మొన్నే సోనియా గాంధీ వచ్చి మళ్ళీ ఒకసారి చెప్పారు, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పింది సోనియా గాంధీ. ఆవిడ్ని విమర్శించాడు కేసీఆర్. మాకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశాడు కేసీఆర్. ఆయనతో లాలూచి జగన్మోహన్ రెడ్డి. అందుకని పోలవరాన్ని అడ్డుపడుతున్నాడు. నాగార్ సాగర్ నీళ్లు రావు, పోతిరెడ్డిపాడు పనిచేయదు, ముచ్చుమర్రి పనిచేయదు. కడప జిల్లా ఎడారిగా మారిపోతుంది. ఈ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే పులివెందల్లో ఉండే చీని చెట్లన్నీ ఎండిపోతాయి. జాగ్రత్తగా ఉండమని మరొకసారి మిమ్మల్ని కోరుకుంటూ, ఇక్కడ మైనారిటీ సబ్ ప్లాన్ తెమ్మన్నారు. తప్పకుండా మైనారిటీకి సబ్ ప్లాన్ పెట్టే బాధ్యత నాది. 4% ఉద్యోగాలు కాలేజ్ సీట్లో ఇవి తప్పకుండా చట్టబద్ధ చేయమన్నారు. నేను తప్పకుండా చట్టబద్ధ చేస్తానని మీ అందరికి హామీ ఇస్తూ, ఇప్పుడు మీ అందరి అభిమానంతో షాంసుద్దీన్, స్టేట్ ప్రెసిడెంట్, యునైటెడ్ మైనారిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ, ఆయన ఈరోజు రాజీనామా చేసి మన పార్టీలోకి వస్తున్నారు. సాదరంగా మీరందరూ ఆహ్వానించాలి. అదే మరి ఇంకో పక్కన
రాయచోటి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ షేక్ అల్లా బక్ష్ వారు కూడా వస్తున్నారు. అదే మరి రాయచోటి నుంచి వైసీపీ నాయకుడు షేక్ అబుజా వీళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళిద్దరిని కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మీరు పార్టీలోకి స్వాగతించాలి. రేపు జరిగే ఎన్నికల్లో ఇక్కడ కడప నుంచి అస్లాం ఖాన్, అఫ్సర్ ఖాన్, నయముల్లా, అల్లా బాకేష్, జమీల్, ఫిరోజ్, జహీర్, ఉస్మాన్, నిసార్ అహ్మద్, చాన్ అలీ వీళ్ళందరూ పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. మైనారిటీ సోదరులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నేను అండగా ఉంటాం. దేశ స్థాయిలో మీకు రక్షణ కల్పిస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఓటు వేసినా ఆ ఓటు నరేంద్ర మోడీకి వెళ్తుంది. నరేంద్ర మోడీకి మీరు ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటికి ఒక వ్యక్తి తయారవుతారా లేదా? అందరిలో చైతన్యం తీసుకొస్తారా లేదా? అందరిలో చైతన్యం తీసుకొచ్చి ఈ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించి లోటస్ పాండ్కు పంపిస్తే అప్పుడే గుణపాఠం తప్ప ఇంకోటి కాదని మరొక్కసారి కోరుతూ, తమిళ్లో మీ ఓటు అంటే సైకిల్, తమిళ్లో మీ ఓటు, అమలారా మీ ఓటు, అయ్యలారా మీ ఓటు. ఇప్పుడు ఇంకో పక్కన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం. ఆత్మగౌరవాన్ని భవిష్యత్తులో మీ అందరిని కోరేది 25 పార్లమెంట్లు గెలవాలి, 150+ అసెంబ్లీలు గెలవాలి. అప్పుడే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని. మీ భవిష్యత్తు నా బాధ్యత, మీ అందరి భవిష్యత్తు నా బాధ్యత. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పేది, నా భవిష్యత్తు మీ బాధ్యత. నన్ను జైలుకు పోకుండా చూడాలంటే మీరు ఓట్లు వేయాలి. మీ ఓట్లు అమ్ముకోవాలంటే నాకు మీ ఓట్లు కావాలి. నేను అది కాదు, నా జీవితాంతం మీకు సహకరిస్తానే ఉంటా, చేయూతనిస్తానే ఉంటా, మీకు అండగా ఉంటానని మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. హలో, చంద్రబాబు నాయకత్వం, ఫారూక్ అబ్దుల్లా గారికి అమీర్ బాబు గారికి, ఆదినారాయణ రెడ్డి గారికి, ఆదినారాయణ రెడ్డి ఎంపీ గారికి ఈ మండుటి ఎండలో మీరు వచ్చి ఒక ఉపన్యాసం విన్నందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇలాగే మీ బలం కొనసాగాలని, చంద్రబాబు నాయుడు మా సీఎం కావాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నారు. నమస్కారం. इंशाल्लाह 1 लाख दुल्हन का ये जो चंद्रबाबू का वादा है, वादा पक्का होगा, जिताना आपका काम है। इंशाल्लाह आप जिताएंगे और ऐसा जिताएंगे 150 सीट लाकर जिताएंगे इंशाल्लाह। ये कामयाबी आपकी होगी। मोदी को गिराएंगे, मोदी నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని యువరాజుని చూపర వైజ్ఞానికుడా. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు.
కూడా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది. ఓ ప్రతివాడా నీకే మద్దతు పలికింది.